అట్లీస్ట్ మీకు ఆ లోపల అంటే మీకు మీకు మీరు ఏమైపోతుంది అంటేనండి, మనం ఒక 3-4 వీక్స్ అక్కడ హౌస్లో, మనం బయట ఉండే మనిషికి హౌస్లో ఉండే మనిషికి డిఫరెన్స్ ఏంటంటే 4 గోడల మధ్యలో ఉంటాం, మనకి ఫోన్ ఉండదు, ఏం ఉండదు, అదే ప్రపంచం. అంటే ఆ ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర మీరు చిన్న డిప్రెస్ అవుతారు, ఎక్కడో దగ్గర కొంచెం అరే మనం ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీల్లో ఉంటారు. అది జరిగినప్పుడు, ఆ ఫీల్ జరుగుతున్నప్పుడు, అలా డిప్రెస్ అవుతున్నప్పుడు కానీ ఎక్కడైనా చిన్న బాధ అనిపించినప్పుడు హౌస్ లో కూడా మీరు షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి మీకు. చాలా మంది కనెక్ట్ అవుతారు. అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. అలా నాకు త్రూ అవుట్ జర్నీ నాకు ఏదైనా సరే, అంటే ఈవెన్ నేను ట్రావెల్, నేను ఒకరితో నేను క్లోజ్ గా ఉండి వాళ్ళ వల్ల నేను బాధపడినా, లేదంటే ఎవరైనా నన్ను బాధ పెట్టినా, లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోయినా షేర్ చేసుకోవడానికి త్రూ అవుట్ జర్నీలో నాకు దొరికిన పర్సన్ సుమన్ శెట్టి. నాకు ఎలా అయిపోయిందంటే, లైక్ హౌస్ లో, అంటే తను ఇంతకుముందు హౌస్ లోకి వెళ్ళక ముందు 1-2 ప్రాజెక్టులు కలిసి చేసాం, బట్ స్టిల్ అంత పరిచయం లేదు, అంత ర్యాపో లేదు. బట్ హౌస్ లో ఏమైపోయిందంటే, తను బ్లైండ్ గా అన్నా అని చెప్పి నన్ను నమ్మేశాడు. తను కూడా అంటే డే 1 నుంచి కూడా తనకి నేనున్నాను ఒక భరోసా ఉంది. అంటే తనకి నా వల్ల ఎక్కడ హెల్ప్ జరిగిందో హెల్ప్ జరగలేదో నాకు తెలియదు, నాకు పర్టికులర్ గా. బట్ ఒకరికొకరికి ఉన్న ఒక నమ్మకం అయితే మాత్రం తనలోనే ఏర్పడింది, నాకు కూడా ఏర్పడింది. అందుకని 13th వీక్ 14th వీక్ తను ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా ఇద్దరం ఒకటే మాట మీద నిలబడి ఉన్నాం. ఎంటైర్ బిగ్ బాస్ హౌస్ లో డే 1 నుండి మీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని మీ బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ అనిపించింది? అంటే యూజువలీ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవ్వరు హౌస్ మొత్తం మీద 22 మందిలో, అంటే నాతో కలిపి 21 మంది ఎవ్వరు కూడా నాకు వ్యతిరేకం యాంటీ అని నేను చెప్పను. నేను ఇప్పుడు అంటే ఎలా అవుతుంది అంటే, క్యారెక్టర్ గా వెళ్ళారు. ఇప్పుడు ఎలా అవుతుంది అంటే, వాళ్ళు చెప్పిన దానికి హౌస్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు, టాపిక్ వచ్చినప్పుడు నా పేరు వచ్చేది. అలాగే వీళ్ళు 2-3 బయట హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్తున్న వాళ్ళు కూడా నా పేరు చెప్పడం ఏమవుతుందంటే, స్టార్టింగ్ వీక్స్ లో ఫస్ట్ 4-5 వీక్స్ లో అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చి వెళ్ళినా సరే అంటే టాప్ 5 అని చెప్పి ఒకటి పెట్టుకోలేదు, కానీ నేను ఐ గివ్ మై బెస్ట్ ఇచ్చి వెళ్దాం, టాస్క్ లో కానీ ఎక్కడైనా సరే నా బెస్ట్ నేను ఇచ్చి వెళ్దాం అని చెప్పి నేను ఆలోచించి ఆడాను తప్ప ఎవరికి నేను వ్యతిరేకం అని నేను చెప్పను. అంటే ఇప్పుడు ఒక గేమ్ లో ఇప్పుడు 2 టీం, ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ సీజన్ మీకు డే 1 నుంచి కూడా 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోయాయి. ఒకటి టెనెంట్స్ అండ్ ఓనర్స్ కింద డే 1 నుంచి 2 టీంల కింద డివైడ్ అయిపోయి ఆడినప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇక్కడ మా మీద పోటీ కన్నా ఫస్ట్ ఆ టీంని మేము ఎలిమినేట్ చేయాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళకి మా మీద అలాగే ఉంటుంది, నాకు వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ టీంలో ముందు పెద్ద తలకాయ ఎవరు, హెడ్ ఎవరు అది చూసుకుంటారు. అంటే నేను అప్పటికి ఫిజికల్ టాస్క్స్ లో నేను ఆడాను, నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఇవ్వగలిగాను. ఈ ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే రీజన్ వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి. సెకండ్ వీక్ అయితే వాళ్ళు 6 కూడా నన్నే నామినేట్ చేశారు. అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు వ్యతిరేకం